ఒక స్నేహం మీ జీవితాన్ని నిలబెట్టగలదు. అదే స్నేహం చెడుగా మీ జీవితాన్ని నాశనం చేయగలదు. మనం ఎలాంటి వ్యక్తులతో స్నేహం చేస్తున్నామో అర్థం చేసుకుని జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. తనకు తానే గొప్ప అనుకునే వ్యక్తితో ఎప్పుడు స్నేహం చేయవద్దు. ఎందుకంటే అతను ఎప్పుడూ కూడా తనను తాను గొప్పవాడిలాగే భావిస్తూ ఉంటాడు. తనతో ఉన్న వాళ్ళను తక్కువగా చూస్తూ బాధపడుతూ కించపరుస్తూ ఉంటాడు. అలాంటి వ్యక్తితో స్నేహం చేస్తే ఎప్పటికైనా ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఆ స్నేహం వల్ల మీకు చెడు జరిగే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. బంధాలు ఎప్పుడు ఊరికే దూరం కావు. నిర్లక్ష్యం, ప్రవర్తన, అహంకారం, తక్కువ చేసి మాట్లాడడం వల్లే దూరం అవుతాయి. కొంచెం మంది నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతారు. అలాంటి వారితో దూరంగా ఉండడమే బెటర్. ఎందుకంటే అలాంటి వారు ఎన్నాళ్ళ బంధాన్ని కూడా ఒకే ఒక్క మాటతో పోగొడతారు. మూర్ఖంగా ఉండే వారితో కూడా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి వారు ఆలోచించకుండా అన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అలాంటి పరిస్థితులు అతని వెంట ఉండడం కూడా ప్రమాదకరమే. అతను తాను ఇబ్బందిలో పడడమే కాదు, అతనితో ఉన్న వాళ్ళను కూడా ఇబ్బందుల్లో పడేస్తాడు. మంచి చెడు ఆలోచన లేకుండా మూర్ఖంగా ఉండే వారితో స్నేహం చేయడం ఎప్పటికైనా ప్రమాదకరమే. అలాంటి వ్యక్తులు సమస్యలను కొని తెచ్చి పక్క వారిని కూడా ఇబ్బంది పెడతారు. కోపం ఉన్న వ్యక్తితో కూడా స్నేహం మంచిది కాదు. కోపంగా ఉన్న వ్యక్తి మనసు చంచలంగా ఉంటుంది. అది స్థిరంగా ఉండదు. వారిలో ఆలోచన శక్తి కూడా తక్కువగానే ఉంటుంది. అలాంటి వారితో స్నేహం చాలా ముప్పు. అలాంటి వారు కోపంలో ఎలాంటి దానివల్ల మీరు నష్టపోయే మీ జీవితంలోని ప్రశాంతత కూడా పోయే అవకాశం ఉంటుంది. కోపంతో ఉన్నవారికి దూరంగా ఉండడమే మంచిది. మీరు ఎవరితో స్నేహం చేస్తున్నారో ఆ వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అతని నైతికత, విలువలు ఎలాంటివో తెలుసుకోవాలి. ఎలాంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటాడు,
కొంతవరకు అంచనా వేయాలి. ఒక వ్యక్తి గురించి ఏమీ తెలియకుండా అతనితో స్నేహం అనేది మంచిది కాదు. ఇది మిమ్మల్ని ఒక్కోసారి తీవ్రమైన నష్టాల్లోకి నెట్టివేస్తుంది. భవిష్యత్తును కూడా నాశనం చేసే అవకాశం ఉంటుంది. ఎదుటివారి జీవితంలో కష్టాలు ఎదుర్కొంటుంటే లేదా బాధపడుతుంటే వారిని చూసి సంతోషపడుతూ ఉంటారు. అలాంటి వారు తమ స్వార్థం కోసం మీకు ఏదైనా చెడు చేసినప్పుడు తెలుసుకోవడం కష్టం. కొంతమంది తమకు అవసరం అయితేనే ఎదుటి వారితో మాట్లాడుతారు. సాయం కోరుతారు. అదే మీకు అవసరం అయినప్పుడు వారు మీ పక్కన నిల్చోరు. మీకు కొంచెం కూడా సహాయం చేసేందుకు ముందుకు రాదు. కానీ వారికి అవసరం అయితే మీ సహాయం కోసం వెంట పడతారు. అలాంటి వారికి దూరంగా ఉండడమే మంచిది. ఒకటి గుర్తుపెట్టుకో, ప్రతి ఒక్కరూ నిన్న ఉన్నట్లు ఇవాళ ఉండరు. ఇవాళ ఉన్నట్లు రేపు ఉండరు.